నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీ దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. 14 నుంచి 20వ తేదీ వరకు పంచాయతీలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు అధికారులు జయప్రదం చేయాలంటూ కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. మందలపరులో వైభవంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు లక్ష్మీదేవిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్న ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. వైఎస్ఆర్ జిల్లా పేరును మారిస్తే సహించేది లేదు, కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ నెల 14 నుంచి 20 వరకు జిల్లాలోని అన్ని పంచాయతీలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది శాఖ డైరెక్టర్ కృష్ణతేజ, ఇతర ఉన్నత స్థాయి అధికారులతో అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ షణ్మోహన్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల నిర్వహణపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. సమీక్ష అనంతరం కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలియజేశారు. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా భక్తి శ్రద్దలతో అమ్మవార్లకు విశేష అలంకరణలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నిడమరు మండలం మందలపరులో లక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన శ్రీ ఉమా నీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలోని శ్రీ ఉమాదేవిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ మేరకు అమ్మవారిని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, గాదిరాజు వెంకట సుబ్బరాజులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన సామూహిక కుంకుమ పూజల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సరిపల్లె శంకరం, కృష్ణంరాజు, రామచంద్రరాజు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం నిడమరు మండలం మందరపురం గ్రామంలో ఉమా నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో దేవి నవరాత్రుల సందర్భంగా 9 రోజులు కూడా విశేషంగా నిష్ఠతో ప్రతిరోజు ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తూ ఈ రోజు కుంకుమ పూజలు అలాగే అభిషేకాలు నైవేద్యాలు కూడా ఎంతో భారీ ఎత్తులో అమ్మవారికి బంగారపు కిరీటం అలాగే అనేక కార్యక్రమాలని ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామస్తులందరూ కూడా పాల్గొని అందరికి కూడా సారీ చీరలతో బట్టల వస్త్రాలతో అన్ని కూడా ఎంతో వైభవంగా ఈ రోజు చాలా విశేషంగా అంటే ఆధ్యాత్మికంగా ఉండేటట్టు ఈ రోజు మంచి కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ కూడా కలిసి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంత విశేషంగా జరుగుతున్న దానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా. శరన్నవరాత్రుల మరి సందర్భంగా మా మందలపరి గ్రామంలో మరి గ్రామస్తులందరూ కూడా మరి బ్రహ్మాండంగా నిర్మించినటువంటి ఉమా నీలకంఠేశ్వర ఆలయం నందు వేంచేసినటువంటి ఉమామహేశ్వర దేవికి వేళంతా కూడా గ్రామస్తులు పెద్దలందరి సహకారంతో మరి ఒక పెద్ద ఆయన 1/2 కిలో బంగారంతో మరి కిరీటం ఆ అమ్మవారికి మరి దర్శించడమే కాకుండా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈ గ్రామం గాని మన ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి మమ్మల్ని మరి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఇవాళ దేవి నవరాత్రుల సందర్భంగా మందలపరు గ్రామంలో అమ్మవారికి బంగారు కిరీటం కానివ్వండి, అలాగే కుంకుమ పూజలు కానివ్వండి, అలాగే 2 టన్నుల ప్రసాదం అంటే సారీ దేవుడికి సమర్పించి అలాగే మొత్తం అందరికీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు ధర్మరాజు గారికి, అలాగే గన్ని వీరాంజనేయులు గారికి, అలాగే విచ్చేసిన నాయకులందరికీ ప్రతి ఒళ్ళకి కూడా పేరు పేరున మా ఊరు తరపున అందరి తరపున ధన్యవాదాలు. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం మందలపరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమా నీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్నారు. మరి ఈ రోజు అమ్మవారికి ₹1,00,00,000 మరి కొత్త నోట్లతో అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది. అలాగే అమ్మవారికి 1/2 కేజీ బంగారం 42 లక్షల రూపాయలతో కిరీటం చేయించి అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది. అలాగే మరి అమ్మవారికి సారీ చీర మరి గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ద్రవ్యాలతోటే సుమారుగా 1500 కేజీ సారీ అంటే స్వీట్లు, అన్ని రకాల స్వీట్లు 11 రకాల స్వీట్లు పదార్థాలన్నీ కూడా తయారు చేసి అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ సారీ అంతా కూడా మరి భక్తులకి ఈ రోజున
సుమారుగా 800 నుంచి 900 మంది కుంకుమ పూజల్లో కూర్చున్నారు. ఇక్కడ 900 మంది కుంకుమ పూజలు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ గ్రామం నుంచే కాదా, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అందరూ వచ్చి ఇక్కడ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మరి భక్తులందరికీ కూడా సారి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే భోజనాల ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. అలాగే మరి ఈ కార్యక్రమానికి ఒక విజయదశమి రోజున మరి భారీ ఎత్తున అన్న సమారాధన కూడా చేయడం జరుగుతుంది. అమ్మవారి దయ వల్ల ప్రతి ఒక్కరూ ఇక్కడ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా గ్రామస్తులు అందరూ, బయట గ్రామాల ప్రజలు బంగారానికి కానివ్వండి, సారికి కానివ్వండి, మొత్తం అంతా కూడా భక్తుల సహాయంతో ఇక్కడ మాకు ఈ కార్యక్రమం జరిగింది. దానికి ఇంకా విరివిగా భక్తులందరూ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కోరుతున్నాం. వైద్య సిబ్బంది తమ వృత్తిని అంకిత భావంతో నిర్వహిస్తూ ప్రజల మనసులో నిలిచిపోవాలని తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ది కమిటీ సమావేశం ఎంపీపీ దాసరి హైమావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. అంటు జ్వరాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిరుపేదలకు సహాయం అందాలని పిహెచ్సి సెంటర్లని, ఈ విలేజెస్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ ప్రారంభించడం, చిన్న కేసులు అయితే మనం ఇక్కడే చేయడం, ప్రసవం లాంటి నేచురల్గా ఉన్నవన్నీ కూడా ఇక్కడ చేయడం, ఆపరేషన్ చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ పంపించే కార్యక్రమం గడిచిన 2 రోజులు కూడా జరుగుతుంది. ఎక్కువ ఆపరేషన్ ప్రిపేర్ చేసుకొని నేచురల్గా ఆ డెలివరీ వస్తే ఆ తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి అలాంటివన్నీ ఇక్కడే జరిగే విధంగా కూడా మీరు ప్రయత్నం చేయండి. చేయని పక్షంలో మనం గవర్నమెంట్ హాస్పిటల్ పంపించాలి. మన హాస్పిటల్ కూడా టోటల్గా మార్చాం. మీకు ఏ ఇబ్బంది లేకుండా అక్కడ కూడా మీరు అన్నట్టుగా మంచి కమిటీని వేసి దాంట్లో మీకు సర్వీస్ చేసే విధంగా ఇక్కడి నుంచి ఫోన్ చేసినా, పెంటపాడు మండలం నుంచి ఫోన్ చేసినా, ఇంకా వేరే కాన్స్టిట్యున్సీలకి, ముంగుడూరు కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని విలేజ్ మన గ్రామాలకు దగ్గరలో ఉన్నాయి, మన తాడిపూడి టౌన్ దగ్గరలో ఉన్న కూడా రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేశాడు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మనం కలిపి ఏ గ్రామం నుంచి వచ్చినా సరే అక్కడ వైద్యం జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం. మీరు కూడా ఇదివరకు ఉన్న పరిస్థితుల్లో కాకుండా మనం ఆధునికంగా అన్నీ వాడుకునే, టెక్నాలజీ వాడుకునే అవకాశాలు అన్నీ ఉన్నాయి. ప్రతి చోట కూడా రక్త పరీక్షా కేంద్రాలని కానీ బయటికి వెళ్ళి మరి ఏదైతే రైతు కూలీలు ఎక్కువ ఏంటంటే విలేజెస్ నుంచి ఎక్కువ వస్తారు. డబ్బున్న వాళ్ళు రారు, రైతు కూలీలు. డబ్బున్నవాళ్ళు బయట హాస్పిటల్కి వెళ్తాడు, లేని వాళ్ళు మాత్రం మన దగ్గరికి వస్తారు. ఎలా బిలో ప్రైవేట్లో ఉన్న ప్రతి వ్యక్తి మన హాస్పిటల్లో దొరుకుతారు. కాబట్టి నిర్లక్ష్యం వహించకుండా వచ్చిన వారిని మర్యాదగా మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో మనం చేసి పంపించడం. రాగానే చాలామంది ఏంటంటే ఇక్కడ అవదో మీరు తీసుకెళ్ళిపోండి, తాడేపూడి అనకుండా ఫస్ట్ మీరు అటెంప్ట్ చేయండి, ఫస్ట్ ఎయిడ్ చేయండి. ఆ తర్వాత మన చేయగలంతో మీకు చేయండి. మనకు కాదు అనుకుంటే పంపించాలి తప్ప చిన్న ఇబ్బందులన్నీ కూడా మన స్టేజ్లో అవన్నీ కూడా మనం చేయవలసింది. ఇక్కడ కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు. వైఎస్సార్ జిల్లా పేరును తిరిగి కడప జిల్లాగా మార్చాలని సత్యకుమార్ లేఖ రాయడం విడ్డూరంగా ఉందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. కడపలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లాగా 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. వైఎస్సార్ చేసిన సేవలకు గుర్తింపుగా కడప జిల్లాకు వైఎస్సార్ జిల్లా అని పేరు పెట్టారని అన్నారు. తిరిగి కడప జిల్లాగా మారుస్తామంటే ప్రజలు ఊరుకోరని, వైసీపీ తరపున నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైసీపీ నాయకులపై చేసిన వ్యాఖ్యలు సరికావని, టీడీపీ ప్రలోభాలతో వైసీపీ నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. మన జిల్లా కూడా కాదు, పక్క జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు, మంత్రి గారు శ్రీ సత్యకుమార్ గారు ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో చాలా తక్కువ ఉన్నాయని అనుకుంటా, ఢిల్లీలోనే ఎక్కువ కాలం గడిపిన పరిస్థితి ఉన్నందువల్ల ఆయనకు తెలియదేమో. సో ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతేనేమి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడైతేనేమి అనేక రకాలైన సేవలు ప్రజలకు చేసినందువల్ల ఆయనకు గుర్తింపుగా ఆయన పేరును అప్పుడు ఏకగ్రీవంగా తీర్మానించి పెట్టడం జరిగింది. అప్పుడు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించిన పరిస్థితి లేదు. సో ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీద మధ్యతరగతి ఇల్లు వాళ్ళనేది లేదు, అందరికీ కూడా మేలు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. అందరికీ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం అయితేనేమి, ఇది ఎవరికీ రాని ఆలోచన. భారతదేశంలో
ఏ రాష్ట్రంలోనూ ఆరోగ్యశ్రీ అనేది లేదు. ఒక రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాతనే ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని అన్ని చోట్ల పెట్టిన పరిస్థితి రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఆ హఠాత్ పరిణామానికి టీవీల్లో వస్తూ ఉంటే గుండె ఆగి గుండె పగిలి చనిపోయిన పరిస్థితి. సో భారతదేశంలో కాదు కదా, ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ నాయకుడు చనిపోయినా ఇంతమంది చనిపోయిన పరిస్థితి లేదు. సో అంతటి అభిమానము, అంతటి ప్రేమ సంపాదించుకున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అందుకోసమే ఆయన గుర్తుగా ఈ జిల్లాకు వైఎస్ఆర్ జిల్లా అని చెప్పి అప్పుడు ఏకగ్రీవంగా రోషయ్య గారి టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడు ఇచ్చిన పరిస్థితి. ఇది జీవో 2010లో 5/8/7/2010. సో అటువంటి దాన్ని మార్చి వేరే పేరు పెడతాము అంటే నిజంగా ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరు ఒప్పుకునే పరిస్థితి ఉండదు అయితే అని నేను భావిస్తాను. విజయవాడ వరదలతో కూటమి అసలు స్వరూపం బయటపడిందని, వరదను అడ్డుపెట్టుకుని విరాళాల రూపంలో సంపద సృష్టించారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ముఖ్యమంత్రి చంద్రబాబును ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ సకాలంలో వరద సహాయక చర్యలు అందించడంతో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందని అన్నారు. దాతల నుంచి వచ్చిన సాయాన్ని హారతి కర్పూరంలా అరగదీశారని ఆరోపించారు. ప్రజలు ఏమనుకుంటారో అని జ్ఞానం లేకుండా ప్రభుత్వం ఉందని, చంద్రబాబు సర్కార్కు వరద వచ్చినా కరువు వచ్చినా పండగే అంటూ ఎద్దేవా చేశారు. నష్టపోయిన లక్షలాది ఎకరాల్లో పంటలకు ఎన్యూమరేషన్ జరగలేదని, ఇప్పటికీ విజయవాడలో సాయం అందలేదని బాధితులు ఆందోళన చేయడం బాధాకరమని అన్నారు. కొంతమంది వరదలు వచ్చినా కరువు వచ్చినా పండగ చేసుకుంటారని చదివేవాళ్ళం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొన్న వచ్చిన వరదని పండగలా మార్చేసినట్టు కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో మాట చెప్తారు, సంక్షోభం నుంచి నేను సంపదను సృష్టిస్తాను అని. ఇప్పుడు ఆ సంక్షోభం నుంచి ఈయన సంపదను సృష్టించినట్టు కనిపిస్తుంది. అసలు ఆశ్చర్యం. విజయవాడ మొట్టమొదటిసారిగా బుడమేరు పోటెత్తి మునిగిపోయి అతలాకుతలం అయిపోయి వేలాది కుటుంబాలు బయటకు వచ్చే దారి లేక ఇళ్లల్లో ఉండిపోయి కనీసం వాళ్ళని సకాలంలో బయటికి తీసుకురాలేని దుస్థితిలో ప్రభుత్వం కూరుకుపోయి సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏదో నేను బస్సులో పడుకున్నాను, కలెక్టరేట్ దగ్గర బస్సు పెట్టుకుని పడుకోవడం, రోజు ఒక గంట సేపు వెళ్ళి ఫోటోలు తీయించుకోవడం, ఇవన్నీ చూసాం. నిజంగా ఒక పెద్ద ఫెయిల్యూర్ అది. ప్రభుత్వం సకాలంలో వరద సహాయక చర్యలు తీసుకోలేకపోయింది, పూర్తిగా వైఫల్యం చెందిందని అనడానికి మొన్న వచ్చిన వరదల్లో ప్రభుత్వం వ్యవహరించిన తీరే ఒక ప్రధానమైన మనకి కళ్ళ కట్టినట్టు కనిపించే అంశంగా భావిస్తూ ఉన్నాం. ఆయన నేను చెప్పాను కదా, సంక్షోభం నుంచి సంపదను సృష్టిస్తానంటాడు. ఆ విధంగా ఏదన్నా వస్తే చాలు చందాలు వసూలు చేయడం, ఏదో వినాయక చవితి చందాలు వసూలు చేసినట్టు, దసరా చందాలు వసూలు చేసినట్టుగా వరద వచ్చిన వెంటనే కార్పొరేట్ల దగ్గర నుంచి కిడ్నీ బ్యాంకుల దాకా ఎవరిని వదిలిపెట్టకుండా బోల్డెన్ డబ్బులు వసూలు చేశాడు. సుమారు 400-500 కోట్ల రూపాయలు వరద సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్కి నిధులు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. సినిమా యాక్టర్లు, కార్పొరేట్ కంపెనీలు, దాతలు, చివరికి చిన్న చిన్న పిల్లలు దాచుకున్న కిడ్నీ బ్యాంకులో డబ్బులు కూడా తీసుకొచ్చి అయ్యో మా రాష్ట్రంలో ఇంత పెద్ద విపత్తు వచ్చింది, మనం మానవతా దృష్టితో ఆదుకోవాలని డబ్బులు ఇచ్చారు. కానీ తీరా ఖర్చులు చూస్తే కళ్ళు తిరిగినంత పరిస్థితి. అసలు నేను ముందే చెప్పినట్టు సిగ్గే లేదు, జనం ఏమనుకుంటారని ఆలోచనే లేదు. 368 కోట్లతో భోజనాలు పెట్టారంట. వాళ్ళు అవుతారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయిందనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. రిలీఫ్ క్యాంపుల ఎక్స్పెండిచరు ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో టెంపరీ అడ్మినిస్ట్రేషన్కి 1,39,00,000, భోజనాలకి 368 కోట్లు, మంచినీళ్ళకి వాటర్ బాటిల్స్ ఇంకా మంచినీళ్ళు ఇవ్వడానికి ఒక 26,80,00,000, అది కాకుండా మెడికల్ క్యాంపులకి మెడికల్ కేర్కి 2,08,00,000, ఈ కాకుండా ఎసెన్షియల్ కమోడిటీస్కి ఒక 61 కోట్లు, శానిటేషన్కి 51 కోట్లు, దీంతోపాటు ఒక 23 కోట్లు అగ్గిపెట్లకి కొవ్వొత్తులకి. నవ్వు రావట్లా మీకెవరికి? అగ్గిపెట్టికి కొవ్వొత్తులకి 23 కోట్లు ఖర్చు పెట్టారంట. 368 కోట్లు పెట్టి భోజనాలు పెట్టారంట. బెల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.